పుష్ప టిక్కెట్ల రేట్లు అడ్డదిడ్డంగా పెంచుకోవడం. మామూలుగా ఒక ప్రభుత్వం ఒక రేటు ఫిక్స్ చేసిన తర్వాత దానికి భారీ రేట్లు పెంచుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారు అంటూ సామాన్యుల నుండి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అభిమానులు ఎక్కడ ఆగట్లేదు. ఓ పక్కన ఏది నెలకి గ్యాస్ బండకి 850 రూపాయలు ప్రభుత్వం దగ్గర నుండి తీసుకునేవాళ్ళు మహిళ తీసుకుంటే, అదే మహిళ కొడుకు 850 రూపాయలు పెట్టి పుష్ప సినిమాకి పోతున్నటువంటి రోజులు, సబ్సిడీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా. కాబట్టి ఇలాంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి రేట్లని జస్టిఫై చేస్తూ రేట్లు పెంచడం తప్పు లేదంటూ రామ్ గోపాల్ వర్మ రైట్ చేసిన ఒక స్టోరీ చూద్దాం. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీల ధరను 1000 రూపాయలుగా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్కి సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు సుబ్బారావు హోటల్కి వెళ్ళడు. దాంతో నష్టపోయి సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలు అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్కి హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడిచినంత వేరేతనం. ఒకవేళ 7 స్టార్ హోటల్లో యాంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నామని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ 7 స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే. డెమోక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతేగాని ప్రజాసేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్ల మీద, విలాసవంతమైన భవనాల మీద, బ్రాండెడ్ బట్టల మీద ఎలాంటి ఏడుపు ఏడవనోళ్ళు సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటికన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ 3 నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2కి సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకుని వాళ్ళు చూడటం మానేయచ్చు, లేదా తర్వాత రేట్లు తగ్గకపోవచ్చు కదా. మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయంకి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏంటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి. అంటే సినిమాకి ఇప్పుడు బుక్ అయిపోయినాయి అన్నటువంటి పాయింట్ని గుర్తు చేసుకొస్తున్నాడు.